Hi, this is Srinivasachari. You are watching my YouTube channel, The Humanist Way. మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. రావుపూడి సాహిత్యం మీద, ఆయన ఉద్యమాల మీద, ఆయన జీవితం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పొందినటువంటి గుమ్మా వీరన్న గారు ఆ రోజు ప్రధాన ఉపన్యాసం చేయటం, పురా హనుమంతరావు గారు సభాధ్యక్షత వహించటం, నేను మాట్లాడటం జరిగింది. రావుపూడి వెంకటాద్రి సాహిత్య సమీక్ష అంటే ఏదో ఒక గంటలోనో ఒక రోజుల్లోనో తేలేటువంటిది కాదు ఇది. కానీ మన సౌలభ్యం కోసం రావుపూడి సాహిత్యం మీద మరి 1 గంట 2 గంటల ప్రోగ్రాం పెట్టుకొని ఈ రోజు 2 గంటల పాటు దీన్ని చర్చించాలని పెట్టుకోవటం కూడా అందులో భాగమే. కాబట్టి గుమ్మా వీరన్న గారి గురించి చెప్పాలంటే మరి కరణం రవీంద్రబాబు ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఆయన దాదాపు 12 పుస్తకాలు జరిగింది. 40 సంవత్సరాలుగా హేతువాద మానవవాద ఉద్యమంలో ఉంటూ ఆయన ఉపన్యాసకులకు హాజరు కావటం, హేతువాదుల వ్యాసాలను తప్పనిసరిగా రాయటం, అనేక పుస్తకాలని తెలుగులోకి తీసుకురావటం జరుగుతూ ఉంది. ఆయన ఎంఎన్ రాయ్ పుస్తకాన్ని, సైన్స్ తత్వం పుస్తకాన్ని తెలుగులో తీసుకురావడం జరిగింది. అది ప్రచురణ కూడా అయ్యింది. అట్లాగే ప్రస్తుతం ఈ భారతదేశంలో బౌద్ధం ఎలా నిర్మూలన జరిగింది అనే టాపిక్ మీద ట్రాన్స్లేషన్ పూర్తి చేశారు. అది కూడా రేపు ఫిబ్రవరి 9కి ఒక బుక్ రూపంలో రావడం జరుగుతుంది. రావుపూడి వెంకటాద్రి సాహిత్యం మీద పరిశోధన చేసిన వ్యక్తిగా, 4 దశాబ్దాల పాటు ఆ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తిగా వీరన్న గారు మరి అథారిటేటివ్ గా మాట్లాడగలిగిన వ్యక్తి. ఆయన ఉపన్యాసాన్ని కొనసాగించవలసిందిగా ఆహ్వానిస్తారు. గుంటూరు జిల్లా హేతువాద సంఘం వాళ్ళు బాపట్ల నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ ఆన్లైన్ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈనాటి కార్యక్రమంలో మనం రావుపూడి వెంకటాద్రి మాస్టర్ గారి సాహిత్యం మీద సమీక్ష చేయాలనుకుంటున్నాను. మిత్రులందరూ నా పిహెచ్డి గురించి, మరి ఉద్యమంలో నా పాత్ర గురించి ఇదివరకే చెప్తున్నారు. కాబట్టి నేను సరాసరి సమీక్షలోకి వెళ్ళిపోతున్నాను. సాధ్యమైనంత వరకు నేను ప్రధానమైనటువంటి అంశాలను మాత్రమే మనవి చేస్తూ నా ప్రసంగాన్ని కొనసాగిస్తాను. ఎందుకంటే మిగతా మిత్రులకు నా మనవి ఏంటంటే తప్పనిసరిగా వెంకటాద్రి గారి సాహిత్యాన్ని చదవాలి. అప్పుడే మనకు హేతువాద మానవవాదాల గురించినటువంటి సరి అయినటువంటి అవగాహన కలుగుతుంది. అదేవిధంగా నేను వెంకటాద్రి గారి సాహిత్యం మీద దాదాపుగా ఒక 1000 పేజీల రచన చేశాను. వారు రాసినటువంటి 23 సంపుటాలని నేను సమీక్ష చేశాను. రావుపూడి వెంకటాద్రి రచనల సంపుటాల సమీక్ష. అవి 2 భాగాలుగా వేశాం. కాబట్టి అంటే మాస్టర్ గారి 23 సంపుటాల్లో ఉన్నటువంటి సాహిత్య సారాంశాన్ని ఆ 2 సంపుటాల్లో స్థూలంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి మిత్రులకి నా మనవి ఏంటంటే కనీసం మీరు సంపుటాలు చదవండి. సంపుటాలు చదవలేనటువంటి వాళ్ళు కనీసం ఈ సమీక్షలైనా చదవండి. అదేవిధంగా నా పిహెచ్డి గ్రంథాన్ని కూడా నేను ఖర్చు వేయించి రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ వాళ్లకు అందజేశాను. అవన్నీ కాపీలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కావలసినటువంటి మిత్రులంతా మరి మేడూరు సత్యనారాయణ గారికి అడ్రస్ చేస్తే వారు పంపుతారు. మరొక విషయం మీకు మనవి చేసేది ఏంటంటే మనకు ఈ మధ్య మన సాహిత్యాన్ని అంతా కూడా ఎలాగైనా సరే ఎలక్ట్రానిక్ మీడియాలో పెడితే బాగుంటుంది, సోషల్ మీడియాలో పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనకు తెలంగాణ హేతువాద సంఘంలో ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసాచారి గారు వాటిని అన్నింటినీ కూడా ఆడియో వీడియోల రూపంలో చేసి దాదాపుగా 1000కి పైగా యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉన్నారు. వెంకటాద్రి మాస్టర్ గారు ప్రసంగాలు, మేడూరు సత్యనారాయణ గారివి, పురా హనుమంతరావు గారివి, నావి అందరివి అందులో ఉన్నాయి. కాబట్టి మిత్రులు యూట్యూబ్లోకి వెళ్ళి ది హ్యూమనిస్ట్ వే అని సెర్చ్ చేస్తే మీకు ఆ వీడియోలన్నీ కూడా మీకు కనిపిస్తాయి. మీరు అందులో కూడా చూడొచ్చు. ఆ విధంగా మన భావాల్ని జనంలోకి తీసుకెళ్ళడానికి అది సాధనంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఇక వెంకటాద్రి మాస్టర్ గారి సాహిత్యం సమీక్ష.
వెంకటాద్రి మాస్టర్ గారి సాహిత్యాన్ని సమీక్షించడం అంటే మొత్తం భారతదేశ తాత్విక చరిత్రను సమీక్షించడం వంటిది. అదేవిధంగా వెంకటాద్రి గారి హేతువాద మానవవాద సాహిత్యాన్ని సమీక్షించడం అంటే ఆధునిక విజ్ఞాన శాస్త్ర తాత్విక ఫలితాలను సమీక్షించడం అని అర్థం చేసుకోవాలి. అంటే వెంకటాద్రి గారు మొత్తం భారతదేశంలో అప్పటి నుంచి ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు జరిగినటువంటి తాత్విక పరిణామాలన్నింటినీ కూడా ఆయన పరిశోధించి చక్కగా అధ్యయనం చేసి అందులోని విషయాలను అందరికీ అర్థమయ్యే విధంగా, సరళంగా అర్థమయ్యే విధంగా చక్కగా వివరిస్తూ అనేక గ్రంథాలు రాశారు. అందువల్ల అటు వేదాల దగ్గర నుంచి, ఉపనిషత్తుల దగ్గర నుంచి, చారువాకం బౌద్ధం గురించి, దర్శనాల గురించి, అదేవిధంగా శంకరాద్వైతం గురించి, మళ్ళీ ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం వంటి అన్ని సిద్ధాంతాలను ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి సారాంశాన్ని మనకు హేతువాద మానవవాద దృక్పథంతో అందజేశారు. అందువల్ల సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు హేతువాద మానవవాదాల పరిష్కారం ఎలా ఉంటుందని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మనము వెంకటాద్రి గారి సాహిత్యాన్ని చదవాలి. ఆయన వ్యక్తిగతంగా ఆయన జీవితాన్ని గురించి మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను ఎక్కువగా ఆ విషయాల జోలికి వెళ్లకుండా స్థూలంగా మాత్రమే నేను మనవి చేస్తాను. వెంకటాద్రి గారి జీవితంలో ప్రధానమైనటువంటి ఘట్టాలు 3-4 కనిపిస్తాయి. మొట్టమొదటిసారిగా ఆయన చదువుకునే రోజుల్లోనే మరి చంబుక వధ అనేటటువంటి పాఠం చదివినప్పుడు వారికి అసలు చంబుకుడు చేస్తుంటే అతన్ని దేవుడైనటువంటి రాముడు చంపడం ఏమిటి, కారణం ఏంటి అంటే అతను శూద్రుడు, చంబుకుడు శూద్రుడు కాబట్టి తపస్సు చేస్తున్నటువంటి శూద్రుని చంపాడు రాముడు. అంటే శూద్రులకు తపస్సు చేసే హక్కు లేదు అని చెప్పేది వర్ణధర్మం. ఆ వర్ణధర్మాన్ని కాపాడడానికే రాముడు ఆ విధంగా అతన్ని చంపాడని తెలుసుకుని వెంటనే వెంకటాద్రి గారు అక్కడి నుంచి మరి వేటపాలెం లైబ్రరీలోకి వెళ్ళి కవిరాజు త్రిపురనేని రామస్వామి గారి చంబుక నాటకాన్ని తెచ్చి చదివి అర్థం చేసుకుని అప్పటి నుంచి అది ప్రారంభ దశ, హేతువాద మార్గంలోకి ఆయన వచ్చేశారు. అదేవిధంగా త్రిపురనేని రామస్వామి గారిని ఆయన 1942లోనే కలిశారు తెనాలి వెళ్ళి. తర్వాత 43 జనవరిలో కవిరాజు గారు చనిపోయారు. వెంటనే వెంకటాద్రి గారు స్పందించి తన స్వగ్రామమైనటువంటి నాగండ్ల గ్రామంలో కవిరాజు ఆశ్రమాన్ని 1943 ఏప్రిల్లోనే స్థాపించి అక్కడ ప్రతి ఏటా వార్షికోత్సవాలు జరిపారు. వాటికి మరి చెన్నై నుంచి, అప్పుడు మద్రాసు, అక్కడి నుంచి పెరియార్ ఈవి రామస్వామి గారిని, అలాగే అన్నాదురై, మరి మిగతా చాలా పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ప్రసంగాలు చేశారు. అంటే అప్పుడు వెంకటాద్రి గారి వయసు 21 సంవత్సరం. అంత చిన్న వయసులోనే ఆయన ఆశ్రమాన్ని స్థాపించి ఆయన ప్రసంగాలు చేస్తూ మరి ఇతర రాష్ట్రాల నుంచి అటువంటి వారిని, రామస్వామి లాంటి వారిని పిలిపించి ఉపన్యాసాలు ఇప్పించడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. ఆ తర్వాత వెంకటాద్రి గారు మరి రామస్వామి గారి వెంబడి చెన్నై వెళ్ళి అక్కడ ఆయన లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలను చూసి వారి అనుమతితో కొన్ని పుస్తకాలు తెచ్చుకుని చదివారు. వాటిలో డ్రేపర్ రాసినటువంటి మార్టిడమ్ ఆఫ్ మ్యాన్, అదేవిధంగా ఎర్నెస్ట్ హెకెల్ రాసినటువంటి ది రిడిల్ ఆఫ్ ద యూనివర్స్, అదేవిధంగా రీడ్ రచించినటువంటి ది హిస్టరీ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రిలిజియన్ అండ్ సైన్స్ అనేటటువంటి గ్రంథాలని అధ్యయనం చేశారు. దాంతో ఆయన యొక్క దృక్పథము పూర్తిగా మారిపోయి చాలా విశాలమైంది. అంటే ఈ సైన్స్కి మతానికి ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ ఘర్షణ ఏ విధంగా జరిగింది, మరి ఈ మతాలు ఏ విధంగా శాస్త్రజ్ఞుల్ని, తత్వవేత్తలను ఏ విధంగా హింసించి మరి చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన అర్థం చేసుకున్నారు. దాని తర్వాత 1946లోనే ఆయన రాడికల్ డెమోక్రటిక్ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు ఎంఎన్ రాయ్ డెహ్రాడూన్లో
రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యయన తరగతులు నిర్వహించారు. ఆ నిర్వహించేటప్పుడు ఆయన ఆ అధ్యయన తరగతులకు హాజరయ్యారు ఇక్కడి నుంచి కొంతమంది మిత్రులతో కలిసి. అది మొట్టమొదటిసారి ఎంఎన్ రాయ్ గారితో వెంకటాద్రి గారికి ఏర్పడినటువంటి ప్రత్యక్ష పరిచయం. అదేవిధంగా 1948లోనే ఎంఎన్ రాయ్ రాడికల్ డెమోక్రాటిక్ పార్టీని రద్దు చేశారు. ఎందుకంటే పార్టీలు అనేవి ప్రజాస్వామ్యానికి పనికిరావు అనేటటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత వారు ఆ పార్టీని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత ఆయన రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పుడు మళ్ళీ 1949లో ముస్సోరీలో రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమం సంబంధించినటువంటి అధ్యయన తరగతుల్ని నిర్వహించారు. దానికి కూడా వెంకటాద్రి గారు ముస్సోరీ వెళ్ళి ఆ అధ్యయన తరగతుల్లో పాల్గొన్నారు. ఆ విధంగా రాయ్తో వెంకటాద్రి గారికి అనుబంధం ఏర్పడింది. ఆయన ప్రభావం వెంకటాద్రి గారి మీద పడింది. ఈనాడు ఎంఎన్ రాయ్తో ప్రత్యక్ష సంబంధం ఉంది కూడా. మరి చాలా మంది కార్కుండే లాంటి వాళ్ళు, సిబ్రారెండ్రే లాంటి వాళ్ళు చాలా మంది కాలమైపోయారు, అంటే చనిపోయారు. ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు రాయ్తో ప్రత్యక్ష సంబంధాలు కలిగినటువంటి జీవించి ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక్క రావిపూడి వెంకటాద్రి గారు మాత్రమే మనకు కనిపిస్తున్నారు. వెంకటాద్రి గారు ఇప్పుడు 99 ఏళ్ల వయసులో కూడా ఇంకా వారు ప్రసంగిస్తున్నారు, రచనలు చేస్తున్నారు, అనువాదాలు చేస్తున్నారు, పత్రికను చూస్తున్నారు, పత్రిక సంపాదకత్వం వహించి పత్రిక నడుపుతున్నారు. ఇటువంటి విషయాలన్నీ ఆయన చేస్తున్నారంటే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు మామూలుగా 60 సంవత్సరాలు దాటిన తర్వాతనే ఎవరు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. కానీ వెంకటాద్రి గారి జ్ఞాపక శక్తి కానీ ఆయన యొక్క రచన సామర్థ్యము అవి చూస్తే అద్భుతం అనిపిస్తుంది. సో అటువంటి మహానుభావుడు జీవించి ఉన్న కాలంలో వారితో పాటు మనం ఉన్నందుకు మనం గర్వించాలి అనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు వారు రచించినటువంటి రచనలన్నింటినీ దాదాపుగా 90 పుస్తకాల దాకా రచించారు. వాటన్నిటినీ కూడా అంశాల వారీగా వారు సంపుటాల కింద వేశారు. అవి 23 సంపుటాల కింద వేశాము. హేతువాదం, హ్యూమనిజం, నాస్తికత్వం, మార్క్సిజం, అవునా వేదంలో అన్నీ ఉన్నాయా, విశ్వాన్వేషణ, జీవం అంటే ఏమిటి, మతజాడ్యాల మచ్చుతునకలు, ఆదిశంకరాచార్య వ్యక్తిత్వం, తత్వం, మనుధర్మాల కౌటిల్యం, శాస్త్రం అశాస్త్రం, హ్యూమనిస్టు అన్వయాలు, సమకాలీనాలు సార్వకాలికాలు 2 సంపుటాలు, హేతువాది ప్రశ్నోత్తరాలు, హేతువాద హ్యూమనిస్టు అన్వయాలు, స్పందన ప్రతిస్పందనలు 2 సంపుటాలు, ఎంఎన్ రాయ్ భారత కమ్యూనిజం, తర్వాత స్వామినేని త్రిపురనేని, నేను నా రచన వ్యాసంగం, అడుగుజాడలు, మనం ఏమి చేయాలి, కళా శాస్త్రం, తత్వం, హేతువాదం, చివరిది వాస్తువు శాస్త్రమా. ఇవి ఆ 23 సంపుటాలు. ఈ ఒక్కొక్క సంపుటము ఒక్కొక్క పిహెచ్డి డిగ్రీకి సరిపడంత సమాచారం అందులో ఉంది. నేను నా పిహెచ్డి గ్రంథంలో చివరిలో నేను అదే సూచించాను అందరికీ. ఎవరైనా పిహెచ్డి చేయదలుచుకున్న వాళ్ళు వెంకటాద్రి గారి సంపుటాల మీద ఒక్కొక్క గ్రంథం మీద ఒక్కొక్క సంపుటం మీద ఒక్కొక్క పిహెచ్డి డిగ్రీ చేయవచ్చును అని చెప్పి నేను సూచించాను. అదేవిధంగా నేను ఆ గ్రంథం చివరిలో నేను ఒక రచయితకు ఉండవలసినటువంటి ఒక రచయిత సామర్థ్యానికి ప్రమాణాలు ఏమిటి అని చెప్పి నేను ఒక 8 ప్రమాణాలని అందులో రాయడం జరిగింది. అవి ఏంటంటే వస్తువు, స్పష్టత, నిష్పాక్షికత, నిర్భీతి, నిజాయితీ, భాషా శైలి, వైజ్ఞానిక స్థాయి, స్పందించి రాసేటటువంటి గుణం. ఇవన్నీ కూడా వెంకటాద్రి గారిలో పుష్కలంగా ఉన్నాయి. ఆయన రచించింది సామాన్యమైనటువంటి రచనలు కావది. ఎందుకంటే మనం ఏదో ఒక కథనో, ఒక నవలనో, ఒక నాటకాన్నో రాస్తే అది అలా చదివి అలా పడేస్తారు, అయిపోతుంది దాన్ని. కానీ తాత్విక విషయాల పరిస్థితి అలా కాదు. తాత్విక విషయాలు ఎల్ల కాలాలకి పనికొస్తాయి. మనం ఈనాడు
ప్రాచీన కాలంలోని 2500 సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి మరి చారువాక, జైనం, బౌద్ధం వంటి భావాల గురించి, భావోద్యమాల గురించి మనం ఈనాడు అధ్యయనం చేసి మరి ఆ భావాలతో ప్రభావితం అవుతున్నాం. అంటే తాత్విక భావాలకు ఎక్కువ శక్తివంతంగా ఉంటాయి అనడానికి అది నిదర్శనం. సో వీరు రచించినటువంటివన్నీ కూడా తాత్కాలికమైనటువంటి అంశాలు కాదు, ఏదో తాత్కాలికమైనటువంటి ప్రయోజనం కోసం ఆలోచించి రాసినవి కానే కాదు. అవన్నీ కూడా శాశ్వత విషయాలు, సమాజానికి ఎల్ల కాలంలో కూడా అవి ఉపయోగపడేటటువంటి అంశాలు. అందువల్ల వాటి యొక్క విలువ ఎప్పుడూ ఉంటుంది. అది విలువ లేకపోవడం అనే సమస్య లేనే లేదు. అది అందువల్ల ఆయన ఏది రాసినా కానీ చాలా స్పష్టంగా, అసలు అనుమానాలకు, సందేహాలకు ఏమాత్రం తావు లేకుండా సరళంగా, సూటిగా, ఘాటుగా కూడా రాస్తారు. విమర్శించేటప్పుడు ఆయన శైలి ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరైనా కానీ ఆయన రచనల సందర్భంగా కానీ లేదా ఆయన మాట్లాడేటప్పుడు ఎవరైనా కానీ ఆయన విమర్శిస్తూ కానీ లేదా ఆయన చెప్పింది తప్పని ఎవరైనా మాట్లాడితే దాని తర్వాత ఆయన మాటలు వినాలి. ఆయన ఎంత అద్భుతంగా ప్రసంగం చేస్తారంటే ఇంకా మొత్తము ఆ అంశానికి సంబంధించినటువంటి సర్వ విషయాల్ని క్రోడీకరించి దానికి ఇంకా తిరుగులేని విధంగా సమాధానం చెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా గత 40 సంవత్సరాల నుంచి వారితో నాకు అనుబంధం ఉంది. 1980 నుంచి ఇప్పటి వరకు వెంకటాద్రి గారితో నా అనుబంధం కొనసాగుతున్నది. అసలు మా ఇద్దరికి ఏర్పడినటువంటి అనుబంధాన్ని గురించి నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే వారితో నేను మొట్టమొదట నేను కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసేటప్పుడు వారు నాస్తికులు ఉన్నారు జాగ్రత్త అని చెప్పి ఒక పుస్తకం రాశారు. అప్పుడు నేను కమ్యూనిస్ట్గా ఉండి నేను దాన్ని చదివి మేధావులు ఉన్నారు జాగ్రత్త అని చెప్పి ఆయన విమర్శిస్తూ పెద్ద ఉత్తరం రాశాను వారికి. ఆయన దానికి ఏం బాధపడకుండా మరికొన్ని పుస్తకాలు నాకు పంపుతూ ఉత్తరం రాశారు. ఇవన్నీ చదవండి, ఇవి చదివిన తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉంటే మనం వ్యక్తిగతంగా కలుసుకుని చర్చించుకోవచ్చని. అటువంటి పుస్తకాల్లో నాకు భావ విప్లవం, వర్గ చైతన్యం అనేటువంటి గ్రంథం ఒకటి వచ్చింది. అది చదివిన తర్వాత నేను ఆధారపడి పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమం యొక్క మౌలిక సూత్రాలే చాలా తప్పు అనేటటువంటి విషయం అర్థమైంది. నేను ఆ పుస్తకాన్ని మా మిత్రుల మధ్య చర్చకు పెట్టాను. కానీ ఎవరు కూడా వెంకటాద్రి గారు లేవనెత్తినటువంటి మౌలికమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరు. కేవలము ఆయన బూర్జువా మేధావి అది ఇది అని చెప్పి విమర్శించేదే తప్ప రాసిన దానికి మాత్రం సమాధానాలు చెప్పలేదు. అదేవిధంగా 1951లో రాజమండ్రిలో హేతువాద సభలు జరిగినప్పుడు కొంతమంది మిత్రులు వెంకటాద్రి గారు మార్క్సిజాన్ని విమర్శిస్తూ, కమ్యూనిజాన్ని విమర్శిస్తూ పుస్తకాలు రాయకూడదు, ప్రసంగించకూడదు అనేటటువంటి అభ్యంతరాన్ని లేవదీశారు. మేమన్నాము, ఆయన రాసింది తప్పు అయితే కనుక మీరు దాన్ని ఖండిస్తూ రాయండి, తప్పులేదు. మీ పుస్తకాలు కూడా అచ్చు వేసుకున్నాము, చదువుదాము, ఎవరిది కరెక్ట్ అయితే దాన్ని మనం స్వీకరించవచ్చు. అంతేగాని వెంకటాద్రి గారు అసలు పుస్తకాలే రాయడానికి వీల్లేదని చెప్పడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పాము. అయినా కానీ వాళ్ళు వినకుండా సంఘం నుంచి చీలి విడిగా మరొక సంఘాన్ని పెట్టుకున్నారు. అది ఈనాడు అసలు దాని ఉనికే లేదు. అది పరిస్థితి. సో ఏంటంటే ఆయన రాసినటువంటి ఆ విమర్శలు, అది నాస్తికత్వం మీద కానీ, మార్క్సిజం మీద కానీ, మరో దాని మీద కానీ, దానికి సమాధానాలు చెప్పేటటువంటి పరిస్థితి లేనందువల్లనే ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేది నాకు అర్థమైంది. ఇప్పటి వరకు వెంకటాద్రి గారు చేసినటువంటి విమర్శలకు జవాబు లేనే లేదు. సో ఆ రకంగా నేను వారి భావాలతో ప్రభావితం అయ్యాను. కమ్యూనిజానికి దూరమై హేతువాద మానవవాదాలకు దగ్గరయ్యాను. ఇది పరిస్థితి. వెంకటాద్రి గారు హేతువాద మానవవాదాలకు చేసినటువంటి సేవ అనన్యమైనటువంటిది. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ భారతదేశంలో మొత్తం అంతా మొదటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నదంతా కూడా మతమౌఢ్యం తప్ప మరొకటి కాదు. ఈ మతమౌఢ్యాన్ని ఏ రకంగా
దీన్ని ఎదుర్కోవాలి అని ఆయన ఆలోచించి కేవలం పైన మన మూఢ విశ్వాసాల గురించి, ఆ బాబాల గురించి, వాటి గురించి, వీటి గురించి రాస్తే ఈ మతాలు నిర్మూలించబడవు. దీనికి ఎటువంటి సాహిత్యం కావాలి? మతాల యొక్క మూలల్లోకి వెళ్ళి వాటిని విమర్శించి సమాధానం చెప్పగలగాలి అనే ఉద్దేశంతో వారు హేతువాద, మానవవాద సాహిత్యాన్ని సృష్టించడం జరిగింది. అటువంటి దాంట్లో మొట్టమొదటిది హేతువాదం అనేటటువంటి గ్రంథం. ఆయన 1977-78 ప్రాంతాల్లోనే హేతువాదం అనే శీర్షికతో గ్రంథం రాశారు. ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే, ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ రేషనలిజం అనేటటువంటి శీర్షికతో కానీ, తెలుగులో హేతువాదం అనేటటువంటి శీర్షికతో కానీ అటువంటి గ్రంథాన్ని, అంటే హేతువాదానికి సంబంధించినటువంటి తాత్విక పునాదుల గురించి రాసినటువంటి గ్రంథము మరొకటి లేదు. ఆయనే మొట్టమొదటి రచయిత. అంటే హేతువాదానికి సంబంధించి హేతువాదం అనే శీర్షికతో ప్రపంచంలోనే రచించినటువంటి మొట్టమొదటి రచయిత ఎవరయ్యా అంటే రావిపూడి వెంకటాద్రి గారు. ఇది తెలియడం చాలా సంతోషం. ఎందుకంటే అసలు ఇంత గొప్ప పని మన తెలుగు సాహిత్యంలో వెంకటాద్రి గారు చేశారంటే అది మనందరికీ గర్వకారణంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆయన హేతువాదాన్ని గురించి, నాస్తికత్వాన్ని గురించి, భావవాదాన్ని గురించి, భౌతికవాదాన్ని గురించి ఆయన వివరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. అంతకుముందు హేతువాదం అన్నా, నాస్తికత్వం అన్నా అంతా ఒకటే కదా, ఏం తేడా ఉంది, అందరూ దేవుళ్ళు లేడమే కదా అనుకునేవాడు. ఆ అనుకునేటప్పుడు కొంతమంది గ్రంథాలు కూడా రాయడం జరిగింది. అసలు హేతువాదం అంటే కేవలము ప్రకృతి సూత్రాలను మాత్రమే పరిమితమై ఉంటుంది అనేవాళ్ళు కొంతమంది. హేతువాద ఉద్యమము కమ్యూనిస్టు ఉద్యమంలో భాగంగా కొనసాగాలి అని రంగనాయకమ్మ లాంటి కమ్యూనిస్టులు పుస్తకాలు కూడా రాశారు. ఆమె నాస్తికత్వం ఒక పరిశీలన, హేతువాదం, నాస్తికవాదం, నవ్యమానవవాదం అనేటటువంటి ఒక పుస్తకము, నీడతో యుద్ధం. అంటే హేతువాదులు చేసేది నీడతో యుద్ధం లాంటిదే. ఎందుకంటే కమ్యూనిస్టుల దృష్టిలో వర్గ పోరాటమే ప్రధానం. అన్ని సమస్యలకు వర్గ పోరాటమే చెప్తారు వాళ్ళు. వర్గ పోరాటం తప్ప మరొకటి లేదు. అందువల్ల ఆమె ఆ దృక్పథంతో రాస్తే దానికి అప్పుడు సిబి గారు కూడా ఆమెకు స్పందించి 2 పుస్తకాలు రాయడం జరిగింది. హేతువాద నాస్తికోద్యమాలు, రంగనాయకమ్మ గారికి సమాధానం అని 2 పుస్తకాలు అదే టైటిల్తో రాశారు. అప్పుడు బి రామకృష్ణ గారు కూడా అరే రంగనాయకమ్మ గారు మీకు నాస్తికత్వం తెలుసా అని ఆయన ఒక పుస్తకం రాశారు. అయితే అప్పుడు వెంకటాద్రి గారు నన్ను అడిగారు, వీళ్ళంతా కమ్యూనిస్టులే, కమ్యూనిస్టులు హేతువాదాన్ని గురించి, నాస్తికత్వాన్ని గురించి మాట్లాడుకుని అది ఎలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అని రాస్తున్నారు. అసలు మన పాయింట్ ఆఫ్ వ్యూలో మానవవాదుల దృష్టిలో అసలు ఏంటి, ఎలా ఉండాలి అనేది రాయమని నన్ను అడిగారు. అప్పుడు నేను 1986-87లోనే హేతువాదం, మార్క్సిజం అనేటటువంటి పుస్తకం రాయడం జరిగింది. అది సెకండ్ ప్రింట్ కూడా అయ్యింది, ఇప్పుడు అందుబాటులో ఉంది. ఎవరికైనా కావాల్సినటువంటి వాళ్ళు తీసుకుని చదవచ్చు. అంటే రంగనాయకమ్మ గారికి సమాధానంగా రాసినటువంటి పుస్తకం అది. సో ఇప్పుడు వెంకటాద్రి గారి గురించి, ఆయన హేతువాద భావాల యొక్క పరంపర గురించి మాట్లాడదాం. ఆయన అసలు హేతు అంటే ఏమిటి, అసలు హేతువాదం ఎక్కడ ప్రారంభమవుతుంది, హేతువాదానికి మూలం ఏమిటి అని ప్రశ్నించుకుని ప్రకృతి నియమమే హేతువాదం, హేతువాదం అంటే ప్రకృతి నియమం అని అన్నారు. ఇది చాలా మందికి అర్థం కాదు. అసలు హేతువాదం ఏంటి, ప్రకృతి నియమం ఏంటి. ఎందుకంటే మన చుట్టూ విస్తరించి ఉన్నటువంటి విశ్వం అది నియమబద్ధంగా కొనసాగుతున్నది. ప్రతిదీ కూడా నియమానుసారంగానే కొనసాగుతున్నది. సంఘటనలన్నీ కూడా నియమబద్ధంగానే జరుగుతున్నాయి, అంటే కార్యకారణబద్ధంగానే జరుగుతున్నాయి. కాబట్టే ఆ నియమాలు మనకు అర్థమవుతున్నాయి. ఆ నియమాలు అర్థమవుతున్నాయి కాబట్టే మనకు ఆయా వస్తువులకు, ఆయా సంఘటనలకు సంబంధించినటువంటి జ్ఞానము కలుగుతున్నది. ప్రకృతిలో నియమాలు లేకపోతే మనకు వాటికి సంబంధించినటువంటి జ్ఞానము కలగడానికి అవకాశమే లేదు. ఆ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి నియమబద్ధత, అంటే లా గవర్నెన్స్ అంటారు. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి నియమబద్ధత మానవుడిలో జీవ పరిణామ క్రమంలో హేతుత్వంగా ప్రతిబింబిస్తున్నది. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి నియమబద్ధత ఏదైతే ఉందో అది
జీవ పరిణామ క్రమంలో జీవజాతుల్లో ఇన్స్టింక్టివ్ రూపంలో అంటే సహజాతాలు అంటారు, సహజాతాల రూపంలోనూ మనుషులలో విచక్షణ రూపంలోనూ అవి ప్రతిబింబిస్తున్నాయి. ఆ విధంగా హేతుత్వానికి మూలము ప్రకృతి నియమము అని ఆయన అద్భుతంగా అది వివరించారు. ఇటువంటి వివరణ మీరు ఎక్కడ మళ్ళీ దొరకదు, ఎక్కడ కనిపించదు కూడా. అసలు హేతువాదానికి సంబంధించి హేతువాద తాత్విక మూలాల గురించి రాసినటువంటి రచయిత ఎవరన్నా ఉన్నారంటే ఒక్క రావిపూడి వెంకటాద్రి గారు మాత్రమే కనిపిస్తారు. అదేవిధంగా వారు ఈ విశ్వాన్ని గురించి, ఈ విశ్వ నియమబద్ధమైనటువంటి విషయంలో మన జ్ఞానం ఎలా ఏర్పడుతుంది, మన జ్ఞానం ఏర్పడాలంటే ముందు బాహ్యంగా వస్తువులు ఉండాలి. ఆ వస్తువుల దగ్గర నుంచి మనకు సంవేదన రూపంలో మనకు అంటే జ్ఞానేంద్రియాల ద్వారా అక్కడి నుంచి సమాచారము అందుతుంది. ఆ అందిన సమాచారాన్ని మెదడు విశ్లేషించి ఫలానా చోట ఫలానా వస్తువు ఉంది, ఈ వస్తువు యొక్క లక్షణం ఇది అని దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం కలగజేస్తుంది. ఇది జ్ఞానం ఏర్పడడానికి ఉన్నటువంటి మార్గం. దీన్ని ఎపిస్టమాలజీ అంటారు, అంటే జ్ఞాన సిద్ధాంతం. ఈ జ్ఞానం ఏర్పడడానికి ఇదంతా కూడా భౌతిక వస్తువుల పరంగా ఏర్పడేదే కాబట్టి ఇదంతా కూడా భౌతిక పరమైన వ్యవహారమే. ఇందులో అభౌతిక శక్తులకు కానీ అతీత శక్తులకు కానీ అవకాశం లేదు. మన జ్ఞానమంతా కూడా వస్తువుల జ్ఞానమే, మన జ్ఞానమంతా భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానమే. అవస్తు జ్ఞానం కానీ అభౌతిక జ్ఞానం కానీ లేదు, ఉండదు. ఎందుకంటే మీరు ఈ విశ్వంలో ఏ పదార్థాన్ని తీసుకున్నా అది ఖచ్చితమైనటువంటి నియమాలను పాటిస్తుంది, అది నిరంతర పరిణామంలో ఉంటుంది. దాన్నే ఇంగ్లీష్లో బీయింగ్ అండ్ బికమింగ్ అంటారు. అంటే ఉండడం అంటే కేవలం ఉండడం కాదు, విశ్వమంతా పదార్థమయము. ఈ పదార్థము నిరంతర పరిణామంలో ఉంటుంది. ఈ నిరంతర పరిణామంలో ఉండడాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాము, దాన్ని ఒక సంఘటన రూపంలో విడగొట్టుకుంటున్నాము మన సౌలభ్యం కోసము. ఆ విధంగా విడగొట్టుకుని ముందు జరిగిన సంఘటన, తర్వాత జరిగిన సంఘటనను గమనించి తర్వాత జరిగినటువంటి సంఘటనేమో కార్యమని, ముందు జరిగినటువంటి సంఘటన కారణమని పేర్కొంటున్నాము. అంటే ఒక సంఘటనలకు ఉన్నటువంటి పూర్వోత్తర దశలు అంటారు. ముందు దాన్ని కారణము, తర్వాత దాన్ని కార్యము. ఇది మనం అర్థం చేసుకోవాలి. కార్యకారణ రూపం అంటే ఇదే. మీరు ఏ సంఘటనలు తీసుకున్నా కానీ ఇది వర్తిస్తుంది. మీరు చాలాసార్లు ఎగ్జాంపుల్స్ చెప్పాము, ఇప్పుడు ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను, ఎందుకంటే అందరికి అర్థమవుతుంది కాబట్టి. అదేవిధంగా ఈ కార్యకారణ రూపంలో మరొక అంశం ఏంటంటే, ఇది బాహ్య వస్తువుల యొక్క ప్రభావాలు ఎన్ని ఉన్నా కానీ, బాహ్య కారణాలు ఎన్ని ఉన్నా కానీ, సహాయక కారణాలు ఎన్ని ఉన్నా కానీ, అది ఆ జరిగేటటువంటి మార్పు ఏదైతే ఉందో అది అంతర్గత కారణం మాత్రమే ప్రధానము అనేది మనం తెలుసుకోవాలి. ఈ విశ్వానికైనా అంతే. ఈ విశ్వం ఉంది, ఈ విశ్వానికి కారణం ఏంటి అని ప్రశ్నించుకుంటే విశ్వానికి కారణము విశ్వం బయట ఉండదు. విశ్వము అంతర్గత కారణాల వల్లనే విశ్వం నడుస్తున్నది. దీనికి బాహ్య కారణం అవసరం లేదు. అసలు ఐన్స్టీన్ ఏమన్నాడంటే, విశ్వం అంటే ప్రదేశ కాలాల కొనసాగింపు, ఇంగ్లీష్లో స్పేస్ టైం కంటిన్యూవం అంటారు. స్పేస్ టైం కంటిన్యూవం అంటే మీరు ఎంత దూరం వెళ్ళినా ఈ విశ్వాన్ని పరిశీలిస్తే ఎక్కడ చూసినా ప్రదేశము కాలము. ప్రదేశం అనేది వస్తువుల యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది, కాలం అనేది దాని యొక్క పరిణామాన్ని తెలియజేస్తుంది. ఈ పరిణామము ప్రదేశమేమో 3 కొలతలతో ఉంటుంది, 4వ కొలత కాలము. కాబట్టి ప్రదేశ కాలాల కొనసాగింపుగా ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవాలి అనేది ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనకు చెప్తున్నటువంటి విషయం. దాన్ని వెంకటాద్రి మేస్టార్ గారు హేతువాద సంపుటంలోనే చక్కగా వివరించారు. ఈ విషయాలు అర్థం కానందువల్లనే చాలామంది ఈ విశ్వానికి అవతల ఎవరో ఉన్నారని, అతడే ఈ విశ్వాన్ని సృష్టించాడని ఒక దైవభావాన్ని సృష్టించుకున్నారు. ఎందుకంటే ఆది మానవుడికి తన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలు ఎలా జరుగుతున్నాయి, దానికి కారణం ఏంటి అని ఆయన ప్రశ్నించుకున్నప్పుడు ఆయనకు సమాధానం దొరకలేదు. తర్వాత ఆలోచించి మనకు కనిపించినటువంటి మనలాంటి వ్యక్తి, మనకంటే బలమైనటువంటి వాడు
ఎవరో ఆకాశంలో మనకు కనిపించకుండా ఉండి దీన్నంతా నడిపిస్తున్నాడు అని చెప్పి భావించాడు. ఆ విధంగా మానవుడి హేతుత్వంలో నుంచే దైవభావం అనేది ఏర్పడింది. అందువల్ల మాస్టర్ ఏమంటారంటే, ఈ దైవభావం ఏర్పడడానికి, దేవుడి జననానికి, దేవుడి మరణానికి మానవుడి హేతుత్వమే కారణము. దేవుడు నిన్న మొన్నటి వాడు, చాలా పసివాడు. దేవుని తండ్రి అంటే మనిషి దేవుడి కంటే ముందే ఉన్నాడు, మనిషి కంటే ముందే ఈ ప్రకృతి ఉంది అని ఆయన వివరించారు గ్రంథంలో. అంటే ప్రకృతి నుంచి పరిణామ క్రమంలో వచ్చినటువంటి మనిషి ఈ కార్యకారణ సంబంధాల క్రమంలో ఆయనకు అర్థం కాని కారణాలు ఉన్నందువల్ల దైవభావాన్ని సృష్టించుకున్నాడు. తర్వాత ఆయన పరిశీలన, ఆయన అనుభవము పెరిగిన తర్వాత ఆ కారణాలను సవరించుకుంటూ వీరికి దేవుడు అవసరం లేదు, ఈ కార్యం జరగడానికి ఈ కారణం ఉంది అని ఇతర కారణాలని ఆయన అర్థం చేసుకోగలిగాడు. అందువల్ల దేవుడు పుట్టడానికి, దేవుడు పోవడానికి రెండింటికి కూడా మానవుడి హేతుత్వం కారణము. కొంతమంది ఏమంటున్నారంటే, ఈ మతస్థులు ఈ దోపిడీ చేయడం కోసమే దైవభావాన్ని సృష్టించారు అనేటటువంటి ఒక వాదాన్ని తీస్తున్నారు. అది కాదు. మానవుడి యొక్క జిజ్ఞాసలో నుంచి, మానవుడి యొక్క హేతుత్వంలో నుంచే ఈ దైవభావం పుట్టింది తప్ప దీన్ని ఎవరో ఏదో ఉద్దేశపూర్వకంగా దోపిడీ చేయాలనేటటువంటి తలంపుతో, స్వార్థంతో దేవుడిని సృష్టించలేదు అనేది మనం తెలుసుకోవాలి. ఈ పదార్థం అంతా పరిమితమైనటువంటి పదార్థము విశ్వంలో, ఇది హద్దులు లేకుండా ఉన్నది అని ఐన్స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతంలో పేర్కొన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ విశ్వమంతా కూడా పరిమితమైనటువంటి పదార్థమే ఉంది విశ్వంలో, అది సరిహద్దులు లేకుండా అనంతంగా వ్యాపిస్తూ ఉన్నది. అంటే మన బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పేది అదే. విశ్వం నిరంతరం పరిణామం చెందుతూ విస్తరిస్తున్నది. మీరు ఎంత దూరం వెళ్ళినా అది విస్తరిస్తూనే ఉంటుంది. దీనికి బయట అనేది లేదు, విశ్వానికి బాహ్యం అనేది లేదు, విశ్వానికి అతీతం అనేది లేదు. కాబట్టి ఎవ్వరు కూడా అతీత శక్తులను కానీ, విశ్వానికి భిన్నమైనటువంటి శక్తులను కానీ ఊహించడానికి వీలు లేదు. ఉన్నదంతా విశ్వంలో భాగమే, మనిషి కూడా విశ్వంలో భాగమే అని అర్థం చేసుకోవాలి. ఇది హేతువాదం యొక్క స్థూల స్వరూపాన్ని ఆయన వివరించారు. అయితే నాస్తికత్వానికి హేతువాదానికి ఉన్న సంబంధాన్ని గురించి కూడా వారు చక్కగా చెప్పారు. ఏంటంటే, నాస్తికత్వం అనేది హేతువాదంలో తొలి మెట్టు మాత్రమే. నాస్తికత్వంతోనే హేతువాదం ఆగిపోదు. హేతువాదము ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలకు వర్తిస్తుంది. అది దాని యొక్క పరిధి చాలా విస్తృతమైనటువంటిది. హేతువాదం ద్వారానే ఏ సిద్ధాంతమైనా ఆవిర్భవిస్తుంది. కానీ హేతువాదానికి మరొక సిద్ధాంతం అవసరం లేదు. ఆ విధంగా విశ్వాన్ని అర్థం చేసుకునే క్రమంలో మానవుడు ఆర్జించినటువంటి జ్ఞానము, ఆ జ్ఞానం ఆధారంగా తన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని అర్థం చేసుకుని దానికి అవసరమైనటువంటి సిద్ధాంతాల రూపకల్పనలో హేతువాదము తోడ్పడుతున్నది. అందువల్ల ఏ మేరకు మనిషికి జ్ఞానం ఏర్పడితే ఆ మేరకు ఆయా విషయాలకు సంబంధించినటువంటి సత్యము మనకు అవగతమవుతుంది. ఏ మేరకైతే మనకు ఆ సత్యం అవగతమవుతుందో ఆ మేరకు మనకు స్వేచ్ఛ లభిస్తుంది. ఏ మేరకైతే మనకు స్వేచ్ఛ లభిస్తుందో ఆ మేరకు మనము నైతికంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి అనేవి ఒక క్రమ పరిణామంలో ఉంటాయి. జ్ఞానం లేకుండా, సత్యం లేకుండా స్వేచ్ఛ రాదు. వీటిని అర్థం చేసుకోవడానికి ఆయన చక్కగా వివరించారు. మనకు ఒక వస్తువు నుంచి కానీ, ఒక సంఘటన నుంచి కానీ ఒకేసారి పూర్తి జ్ఞానం అందదు. ఒకసారి చూసినప్పుడు ఒక చెట్టును చూసామనుకోండి, ఇది చెట్టు అని మనకు తెలుస్తుంది. తర్వాత మరొకసారి ఈ చెట్టుకి పువ్వులు కాచాయి, మరొకసారి పళ్ళు ఏర్పడ్డాయి. అంటే ఈ పరిణామ క్రమంలో చెట్టు యొక్క దశలు మారిపోతుంటే ఆ జ్ఞానం అంతా కూడా మనకు క్రమక్రమంగా ఏర్పడుతుంది.
ఏర్పడినప్పుడు మనం దాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి మనకు ఆ జ్ఞానం అనేది సాపేక్షంగా ఏర్పడుతుంది ప్రతిసారి అనేది అర్థం చేసుకోవాలి. అంటే నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ రిలేటివ్. జ్ఞానము సాపేక్షం కాబట్టే సత్యం కూడా సాపేక్షమే. అబ్సల్యూట్ నాలెడ్జ్, అబ్సల్యూట్ ట్రూత్ అనేటటువంటివి లేవు. అంటే పరమ జ్ఞానము, పరమ సత్యము అనేటటువంటివి లేవు. అందువల్ల ఈ జ్ఞానము, సత్యము ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ సాపేక్షంగానే ఉంటాయి. అదనంగా మనకు జ్ఞానం ఏర్పడుతున్న కొద్దీ, అదనంగా మనకు విషయాలు తెలుస్తున్న కొద్దీ వాటిని ఉపయోగించి మనకు అవసరమైనటువంటి అనేక రకాల పరికరాలను మనం సృష్టించుకోగలుగుతున్నాము. మన జ్ఞానం వల్లనే, మనకు ఉన్నటువంటి సత్యం వల్లనే ఈ సైన్స్ పేరుతో మనం ఈనాడు జరుగుతున్నటువంటి ఈ పరిశోధన వల్ల, నూతనమైనటువంటి ఆవిష్కరణ వల్ల మనకు లభించిన జ్ఞానము, సత్యము వాటి వల్లనే మనం ఈనాడు ఇంత అభివృద్ధి సాధించగలిగాము. శాస్త్రం చేస్తున్న పని అంతా ఈ విశ్వ నియమాలను పరిశీలించి, పరిశోధించి, ప్రయోగాల రీత్యా ప్రయోగాలు జరిపిన తర్వాత వాటి యొక్క ఫలితాలను నిర్ధారించి మనకు తెలియజేస్తుంది. మానవుడు గత కొన్ని వేల సంవత్సరాల్లో ఆర్జించినటువంటి జ్ఞానాన్ని కేవలం గత 2 శతాబ్దాల కాలంలో, అంటే 200 శతాబ్దాల కాలంలోనే ఆర్జించాడు. దీనికి కారణము ఆధునిక విజ్ఞానము. అంతకుముందు కేవలం ఊహపోహల మీద ఆధారపడి మాత్రమే మానవుడు ఆలోచించేవాడు. ఇప్పుడు అలా కాదు, మనకు పరికరాలు ఉన్నాయి. ఆ సాంకేతిక పరికరాలను ఉపయోగించి మనము అత్యంత దూర తీరాల్లో జరుగుతున్నటువంటి విషయాలను కూడా గమనించగలుగుతున్నాము. ఎలాగా? ఈ కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతము 15వ శతాబ్దం వరకు అంతకుముందంతా భూమే విశ్వం అనుకునేవారు. ఈ విశ్వానికంతా కూడా భూమి కేంద్రమని భావించేవారు. మీరు వేదాలు తీసుకోండి, ఉపనిషత్తులు తీసుకోండి, మరొకటి తీసుకోండి, ఎక్కడ కూడా భూమి గోళము అనేటటువంటి భావం ఎవరికీ తెలియదు. అయినా కానీ మన వాళ్ళు ఆధునిక విజ్ఞానం అంతా కూడా వేదాల్లోనే ఉంది, ఆధునిక విజ్ఞానం అంతా పురాణాల్లోనే ఉంది అని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంటారు తప్ప వారికి వాస్తవమైనటువంటి విషయాలు ఏవీ తెలియవు. కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతము, డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతము, ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతము వచ్చిన తర్వాతనే ఆధునిక విజ్ఞానం ఒక అనంతమైన వేగంతో పురోభివృద్ధిలో కొనసాగుతున్నది. మీరు కొంచెం చరిత్రలోకి వెళ్ళి చూసినట్లయితే ఈ శాస్త్రజ్ఞుల్ని ఏ విధంగా హింసించారో మనకు తెలుస్తుంది. వారు చెప్పినటువంటి భావాలు క్రైస్తవంలో, అంటే బైబిల్లో ఉన్నటువంటి భావాలకు భిన్నంగా ఉన్న కారణంగా ఆ శాస్త్రవేత్తల్ని, తత్వవేత్తలందరినీ కూడా హింసించి వాళ్ళని జైళ్లలో నిర్బంధించి వాళ్ళని చంపేటటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. మనకు ఆ చరిత్ర అంతా చూస్తే తెలుస్తుంది. మీకు ఈ కోపర్నికస్ని, గెలీలియోని, అదేవిధంగా బ్రూనోని చెప్పిన సందర్భాలు మనకు తెలుసు. అంటే మతము తన గ్రంథంలో ఉన్నదానికి భిన్నంగా ఎవరు ఏది చెప్పినా కానీ దాన్ని తప్పు అని చెప్పి వాళ్ళని శిక్షించింది. అది మతం యొక్క స్వభావం. కానీ శాస్త్రం అలా కాదు. శాస్త్రము ఎల్లప్పుడూ ఓపెన్ మైండెడ్తో ఉంటుంది. ఎవరైనా కానీ నీవు చెప్పింది తప్పు అని చెప్పి రుజువు చేస్తే శాస్త్రం దాన్ని అంగీకరించి మెరుగుపరుచుకుంటుంది. న్యూటన్ చెప్పిన దానికి భిన్నంగా ఐన్స్టీన్ చెప్తే ఓ ఇది నిజమే కదా అని చెప్పి ప్రయోగాల రీత్యా రుజువైన తర్వాత దాన్ని ఆమోదిస్తుంది. కానీ మతంలో అలా ఉండదు. మతాలన్నీ కూడా ఒకప్పటి ఎప్పుడో పురాతన కాలంలో వాళ్ళు ఊహించినటువంటి విషయాల మీద ఆధారపడిందే తప్ప నూతనమైనటువంటి విషయాలు, సత్యాలు వారికి తెలియవు. అందువల్ల మతం అనేది ఆగిపోయినటువంటి జ్ఞానము మతము. మతాలన్నీ వ్యవస్థీకృతమైనటువంటి ఆలోచనలే మతము అంటారు వెంకటాద్రి. అంటే ఆగిపోయిన భావాలు మతము, కంటిన్యూ అయ్యేటటువంటి భావాలు శాస్త్రం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఆగిపోయినటువంటివి అంతటితోనే ఇంకా ఎంతసేపు తిరిగినా కానీ ఆ గ్రంథంలో ఉన్నటువంటి భావాల వరకే అది పరిమితం. దాని అది మతాల స్వభావం. అంటే సత్యాన్ని స్వీకరించడానికి మతాలు సిద్ధంగా ఉండవు. అంటే కరడుగట్టిపోయినటువంటి భావాలే
మతాలుగా రూపొందినట్టు మనకు చరిత్ర రుజువు చేస్తున్నది. ఈ విషయాలు హేతువాదం అనేటటువంటి సంపుటిలో మనకు వెంకటాద్రి గారు తెలియజేశారు. తర్వాత వారు ప్రాచీన కాలంలో ఉన్నటువంటి విషయాలను కూడా చక్కగా దర్శనాల్లో ఉన్నటువంటి దాన్ని సూత్రాల రూపంలో మనకు తెలియజేశారు. ఉదాహరణకు సాంఖ్య దర్శనంలో నా వస్తునో వస్తు సిద్ధి, అంటే వస్తువు లేకుండా వస్తువు రాదు. అదేవిధంగా మూలే మూలాదభౌ అమూలం మూలం, మూలే మూలాభావ దమూలం మూలం, అంటే మూలానికి మూలం లేదు. ఈ విషయాలన్నీ కూడా క్రీస్తు పూర్వము 5-6 శతాబ్దాలకు పూర్వమే మనకు సాంఖ్య దర్శనంలో కపిలుడు వీళ్ళు చెప్పినటువంటి అంశాలు. అంటే అవి భౌతికవాద సిద్ధాంతానికి సంబంధించినటువంటి వ్యవహారం. అటువంటి వాటిని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు అవన్నీ కూడా నిరీశ్వరవాదానికి సంబంధించినటువంటి దర్శనాలు. వాటిని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కుట్రపూరితంగా వాటిలో దైవభావానికి సంబంధించినటువంటి భావాల్ని జొప్పించి వాటిని నిరీశ్వరవాదం నుంచి ఈశ్వరవాదాలుగా మార్చారు. ఆ విధంగా సాంఖ్య దర్శనము, వైశేషిక దర్శనము, న్యాయ దర్శనము, పూర్వమీమాంస దర్శనము ఇవన్నీ కూడా నిరీశ్వరవాదానికి సంబంధించినటువంటి దర్శనాలే. ప్రాచీన కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి సిద్ధాంతాలలో ఇవన్నీ ఉన్నాయి. ఈ దర్శనాలు ఉన్నాయి, చార్వాకం ఉంది, బౌద్ధం ఉంది. వీటన్నిటి గురించి వెంకటాద్రి మాస్టర్ గారు చక్కగా వివరించారు. నాస్తికత్వం అనేటటువంటి సంస్థలో ఆయన చార్వాకుల సిద్ధాంతాన్ని చాలా వివరంగా వివరించారు. చార్వాకులది మొట్టమొదటి భౌతికవాదులు ఎవరు భారతదేశంలో అంటే చార్వాకులే. వారిది స్వభావవాదం అంటారు. స్వభావవాదం, న్యాచురలిజం. ఈ స్వభావవాదం ఏం చెప్తుంది? ప్రకృతిలో జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నీ కూడా వాటి యొక్క స్వభావం వల్లనే జరుగుతున్నాయి తప్ప భిన్నంగా మనం ఏమి ఆలోచించడానికి వీలు లేదు. వారు ఆకు, ఒక్క, సున్నము ఉదాహరణ చెప్పారు. ఈ మూడిట్లో లేనటువంటి రంగు ఆ మూడు కలిపితే ఎరుపు రంగు వస్తుంది. ఇది ఎలా వచ్చింది? అది దాని యొక్క స్వభావము. ఇది వాళ్ళు వివరించారు. అదేవిధంగా వారిది దేహాత్మవాదం అంటారు. అంటే ఆత్మ అనేది దేహానికి భిన్నంగా, దేహానికి విడిగా ఉండదు. మన దేహం ఉన్నప్పుడే చైతన్యం అనండి, ఆత్మ అనండి అది ఉంటుంది తప్ప మనిషి మరణించిన తర్వాత చైతన్యానికి ఆస్కారం లేదు, ఆత్మకు అవకాశం లేదు. చనిపోయిన తర్వాత మనిషి స్వర్గానికో నరకానికో పోవడం అనేది అబద్ధము అని చెప్పి క్రీస్తు పూర్వము 6-7 శతాబ్దాల నాడి చార్వాకులు చెప్పారు. చార్వాకం అంటే చక్కగా చారువాకులు అంటే చక్కగా మాట్లాడేవాళ్ళు, అంటే హేతుబద్ధంగా మాట్లాడేవాళ్ళు అని అర్థం. లోకాయతులు, లోకాయతం అంటే లోకంలో బాగా వ్యాపించి ఉన్నది అని ఆ మాటకు అర్థం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ నాస్తికత్వం అనేటటువంటి పదము అది చాలా సంకుచితమైనటువంటి పదంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పదాన్ని అవతలి వాళ్ళు అంటే ఆస్తికులు ఒక దూషణ కింద నాస్తికులు అని చెప్పి పేరు పెట్టారు. దీనికన్నా చార్వాకులు, లోకాయతులు అనేటటువంటి పదానికి చాలా గొప్ప భావం కనిపిస్తుంది అదే కాకుండా పూర్వము ఈ నాస్తికుల్ని ఏమన్నారు? వేదాలను ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళు నాస్తికులు. నాస్తికో వేద నిందక అంటే వేదాలని తిరస్కరించే వాళ్ళంతా నాస్తికులు. మరి కొంతకాలం తర్వాత పరలోకాలని తిరస్కరించేటటువంటి వాళ్ళు నాస్తికులు అన్నారు. పాణిని లాంటి వ్యాకరణవేత్తలు. అంటే పరలోకాలు లేవని ఎవరైతారో వాళ్ళంతా నాస్తికులని. కానీ చివరికి ఈనాడు దేవుడు లేడనేటటువంటి వాళ్ళు నాస్తికుడు. కానీ వాస్తవానికి ఈ ఆస్తిక నాస్తిక శబ్దము తారుమారు అయ్యింది అంటారు వెంకటాద్రి గారు. ఎలాగంటే మనము ఈ నాస్తికులు, హేతువాదులు, భౌతికవాదులు మనమంతా విశ్వం యొక్క అస్తిత్వాన్ని మనం అంగీకరిస్తాం, ఆమోదిస్తాం. అంటే ఈ విశ్వం, ఈ ప్రపంచం ఉంది అంటున్నాం మనం. అస్తి అంటే ఉండడం, నాస్తి అంటే లేకపోవడం. మనం ఈ విశ్వం యొక్క అస్తిత్వాన్ని మనం అంగీకరిస్తున్నాం కాబట్టి మనమంతా ఆస్తికులము. ఈ ప్రపంచ మిథ్య, ఈ విశ్వమంతా మిథ్య, ఈ జగన్మిథ్యావాదం చెప్పేటటువంటి అద్వైతులు కానివ్వండి, మాయావాదులు, భావవాదులు, ఆధ్యాత్మికవాదులు వీళ్ళంతా నాస్తికులు. ఎందుకంటే వాళ్ళు ప్రపంచం యొక్క ఉనికిని వాళ్ళు అంగీకరించరు కాబట్టి. అయితే విశ్వాన్ని బేస్ చేసుకుని ఈ విభజన జరగకుండా లేని దేవుణ్ణి పునాదిగా చేసుకుని ఈ విభజన చేసినందువల్ల మనమంతా నాస్తికులమయ్యాము.
వాళ్ళంతా ఆస్తికులు అయ్యారు అనేది వెంకటాద్రి గారి వివరణ. ఇది చాలా కొత్త విషయం. అదేవిధంగా మనకు ఈ నాస్తికత్వంలో ఇంకొక విషయం చెప్పాలి. ఎందుకంటే చాలా మంది నాస్తికులకి అసలు నాస్తికత్వానికి ఉన్నటువంటి మౌలిక సూత్రమే తెలియదు. ఉదాహరణకు మనకు గోరా గారు ఉన్నారు. గోరా గారు సుప్రసిద్ధ నాస్తికుడు. నాస్తికత్వానికి బాగా బహుళ ప్రచారం చేసినటువంటి వ్యక్తి నాస్తికత్వం అనే మాటకు. అయితే ఆయన రాసినటువంటి గ్రంథాల్లో పాజిటివ్ ఎథియిజం, నేను నాస్తికుడినే, ఇంకా మిగతా పుస్తకాల్లో ఆయన ఈ విశ్వం యొక్క వాస్తవికతను అంగీకరించారు. ఆయన సిద్ధాంతము ఇప్పుడు శంకరుడు చెప్పినటువంటి మాయావాదం లాగా ఉంటుంది. అంటే విశ్వం యొక్క ఉనికిని అంగీకరించడు. పదార్థం లేదు, పరిణామం లేదు, హేతువాదం తప్పు, మనిషి జీవ పరిణామ క్రమంలో విశ్వం నుంచి ఆవిర్భవించలేదు, మనిషి విశ్వంలో భాగం అయితే అతని స్వేచ్ఛ ఉండదు అంటాడు గోరా గారు. కానీ వాస్తవానికి మనిషి విశ్వంలో భాగం అయ్యి విశ్వం యొక్క నియమాలను తెలుసుకుంటున్నందువల్లనే అతని జ్ఞానం ఏర్పడుతున్నది. ఆ జ్ఞానం వల్లనే ఆయన స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాడు. ఇది అర్థం కాక ఆయన ఏమంటున్నాడు, విశ్వంలో నుంచి మనిషి వస్తే విశ్వ నియమాలకు బద్ధుడై ఉంటాడు, విశ్వ నియమాలకు బద్ధుడైనటువంటి వ్యక్తి స్వేచ్ఛగా ఉండలేడు, మనిషికి స్వేచ్ఛ ఉంది కాబట్టి మనిషి విశ్వంలో భాగం కాదు అనేది ఆయన సిద్ధాంతం. అసలు విశ్వం లేదనేటటువంటి నాస్తికుడు ప్రపంచంలో ఒక్క గోరా గారు తప్ప ఎవ్వరూ లేరు. అందువల్ల గోరా గారిది నాస్తికత్వం కాదు, అది నాస్తి తత్వం అని చెప్పి వెంకటాద్రి గారు ఒక బ్రహ్మాండమైన పుస్తకాన్ని రాశారు. దాని పేరు నాస్తికత్వం, నాస్తి తత్వం. ఆ గ్రంథం చదివితే మీకు నాస్తికత్వానికి మరి నాస్తి తత్వానికి ఉన్నటువంటి తేడా తెలుస్తుంది. ఆయన గోరా గారు గాంధీ గారితో సబర్మతి ఆశ్రమంలో సంభాషణలు జరిపి వాటిని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఆ పుస్తకానికి మష్రూవాలా అనేటటువంటి ఆయనతో ముందు మాట రాయించారు. ఆ మష్రూవాలా ఆ ముందు మాటలో ఏమని కన్క్లూడ్ చేస్తారంటే, గోరా గారు అసలు సిసలైనటువంటి మతవాది, అతడు దైవవాది, కానీ అతను దేవునికి నా దేవుడు నాస్తికుడు అని పేరు పెట్టుకుంటాడు అని చెప్పి ఆయన అందులో రాశారు. సో ఆ విధంగా అసలు నాస్తికత్వానికి మౌలికమైనటువంటి సూత్రాలను వ్యతిరేకించేటటువంటి వాళ్ళు నాస్తికులు ఎలా అవుతారు? అసలు భావవాదానికి భౌతికవాదానికి ప్రధానమైన తేడా ఏంటి? పదార్థం మీద ఆధారపడి చైతన్యం ఉంటుంది అనేది భౌతికవాదం అయితే, చైతన్యం మీద ఆధారపడి పదార్థం ఉంటుంది అనేది భావవాదం. ఇంత స్పష్టంగా భావవాదానికి భౌతికవాదానికి తేడా ఉంటే మరి ఆయన భావవాద సిద్ధాంతాన్ని ఆమోదించాడు గోరా గారు. కానీ ఈ విషయాలు ఎవరికీ తెలియవు కాబట్టి అది గోరా గారు అంటే ప్రసిద్ధ నాస్తికుడు అనుకుంటారు. ఆయన నాస్తికుడే కాదని చెప్పి వెంకటాద్రి గారు ఆ గ్రంథంలో తేల్చివేశారు. సో ఇది హేతువాదాన్ని గురించి, నాస్తికత్వాన్ని గురించి వెంకటాద్రి గారి వివరణ. దీని తర్వాత ఇంకా మార్క్సిజం, హ్యూమనిజం. ముందు మార్క్సిజం మాట్లాడుకున్న తర్వాత హ్యూమనిజం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే హ్యూమనిజం అనేది అత్యున్నతమైనటువంటి దశ. మానవుడు ఇప్పటి వరకు ఆర్జించినటువంటి జ్ఞానాన్ని సమగ్రంగా ఒక చోట చేర్చి అధ్యయనం చేసి దాని యొక్క తాత్విక ఫలితాల ఆధారంగా రాడికల్ హ్యూమనిజం అనేటటువంటి భావాన్ని మొట్టమొదటిసారిగా ఎంఎన్ రాయ్ ప్రతిపాదించారు. రాయ్ గురించి చెప్పుకోకపోతే హ్యూమనిజం గురించి చెప్పుకోనట్లే. ఎందుకంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఈ మానవవాద భావాలకి పునాది వేసినటువంటి వ్యక్తి ఎంఎన్ రాయ్. ఎంఎన్ రాయ్ ఆయన జీవితాన్ని గురించి చదవాలంటే ఎంఎన్ రాయ్ చాలా గ్రంథాలు ఉన్నాయి. వెంకటాద్రి నాగేశ్వరరావు గారు రాసినటువంటి ఎంఎన్ రాయ్ భారత కమ్యూనిజం, ఎంఎన్ రాయ్ భారత కమ్యూనిజం అనేది పెద్ద గ్రంథం, 600 పేజీల గ్రంథము. అందులో వారి జీవిత విశేషాలు, వారు ఏ రకంగా
ఏం చేశారనే వివరాలు ఉన్నాయి. నేను స్థూలంగా ఒక 5 నిమిషాలు మాత్రమే రాయ్ గురించి చెప్తాను. ఎంఎన్ రాయ్ మనకు 1987 మార్చి 21వ తేదీ నాడు బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో జన్మించారు. బాల్యంలోనే తీవ్రవాద కార్యక్రమాలకు పాల్పడ్డారు. మన బ్రిటిష్ వాళ్ళను పారదోలాలనే ఉద్దేశంతో సాయుధ పోరాటం తప్ప మరొక మార్గం లేదు కాబట్టి ఆయుధాలను సేకరించాలని చెప్పి జర్మనీ వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకుని ఆయుధాల వేట కోసం ఆయన బయలుదేరి దేశాలు తిరిగారు. చివరికి జర్మనీ వాళ్ళు మోసం చేశారు, ఆయుధాలు ఇస్తామని ఇవ్వలేదు. అందువల్ల అక్కడ విఫలమై చివరికి అక్కడి నుంచి 1916లోనే ఆయన అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళి అక్కడ అమెరికాలో కొంతకాలం ఉండి అక్కడే ఎవెలిన్ ట్రంట్ అనే అమ్మాయిని వివాహం చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ మెక్సికో వెళ్తారు. మెక్సికో వెళ్ళి మెక్సికోలో 1917 నుంచి 1919 వరకు 2 సంవత్సరాలు మెక్సికోలో ఉండి మెక్సికన్ సోషలిస్ట్ పార్టీలో చేరతాడు. చేరి ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా అవుతాడు. తర్వాత ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సోషలిస్ట్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీగా మారుస్తాడు. సో ఆ విధంగా రష్యాలో 1917లో రష్యా విప్లవం జరిగింది. అది మీకు అందరికీ తెలుసు. 1919లో రష్యా వెలుపల ఏర్పడినటువంటి మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఇది మన మెక్సికన్ ప్రభుత్వం. కాబట్టి ఈ విషయాన్ని మన లెనిన్కు తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత లెనిన్ అక్కడ రష్యాలో జరుగుతున్నటువంటి 2వ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్కి రాయ్ని ఆహ్వానిస్తారు. రాయ్ అంతర్జాతీయ కమ్యూనిస్టు మహాసభలకు హాజరవుతాడు. అక్కడ వలస దేశాల్లో కమ్యూనిస్టులు అవలంబించవలసినటువంటి విధానం ఏమిటి అనే విషయం మీద లెనిన్ ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుని వస్తాడు. అది రాయ్ కూడా చూపిస్తాడు. రాయ్ దాంతో ఏకీభవించడు, తప్పంటాడు. అప్పుడు లెనిన్ రాయ్ని అయితే నీవు మరొక సిద్ధాంతాన్ని నీ దృక్పథంతో మీరు రాసి తీసుకురండి అంటాడు. అప్పుడు రాయ్ వలస సిద్ధాంతం మీద తన సిద్ధాంతాన్ని తయారు చేసి లెనిన్కి ఇస్తాడు. వాటన్నిటినీ కూడా 2 సిద్ధాంతాలని ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చర్చించి ఆ 2 సిద్ధాంతాలని చివరికి ఈనాడు తేలింది ఏంటంటే రాయ్ చెప్పినటువంటి సిద్ధాంతమే సరైనటువంటిదని తేలింది. సో రాయ్ లెనిన్తో సునిపుజంగా ఉండి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ మొత్తము అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థలన్నింటిలో కూడా ఆయనకు గొప్ప గొప్ప పదవులు ఇచ్చి ఆయన్ని ఆదరిస్తారు. ఆ రకంగా రాయ్ అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక మహోన్నతమైనటువంటి దశకు చేరుకుంటాడు. సో ఆ రకంగా ఎంఎన్ రాయ్ ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చి భావ విప్లవాన్ని మొట్టమొదటిసారి, అంటే సమాజంలో ఏ విప్లవం విజయవంతం కావాలన్నా మొట్టమొదట భావ విప్లవం రావాలి అని చెప్పి ప్రతిపాదించాడు. ఆ భావ విప్లవం రాకుండా సమాజంలో ఎటువంటి విప్లవాలు జరిగినా కానీ అవన్నీ విఫలం కాక తప్పదు అనేటటువంటి విషయాన్ని ప్రస్తావించాడు. దాని ఆధారంగానే ఆయన రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆ విధంగా మన వెంకటాద్రి గారు కూడా మన ఆంధ్రదేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ భావ విప్లవాన్ని నిర్మించాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ సాహిత్యాన్ని అంతా సృష్టించారు. మానవవాదం అనేది కేవలము ఒక మతాన్ని విమర్శించడానికో మరొక దానికో సంకుచితమైనటువంటి భావం కాదు. అది హ్యూమనిజంలో ప్రత్యేకించి చెప్పాల్సినటువంటివి 3-4 అంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే మానవుడే సమాజ నిర్మాత, అంటే మ్యాన్ ఈజ్ ది మేకర్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ అని రాయ్ చెప్పినటువంటి సూత్రము. మ్యాన్ ఈజ్ ది మెజర్ ఆఫ్ ఆల్ థింగ్స్ అని ప్రోటోగరస్ చెప్పిన భావము. మ్యాన్ ఈజ్ ది రూట్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనేది మానవవాదానికి ప్రాతిపదిక. మానవుడు జాతి, కులము, మతము ఇటువంటి వాటికి ఇటువంటి సమిష్టి మిథ్యా భావాలంటది. అంటే సమాజ నిర్మాతగా ఉన్నటువంటి మనిషిని విస్మరించి ఈ మిథ్యా భావాలు, సమిష్టి మిథ్యా భావాలు అంటారు. అంటే కులము, మతము, జాతి, వర్గము ఇటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి వాటి కోసము మనుషుల్ని బలి చేస్తున్నారు అనేది ప్రధానంగా మనం తెలుసుకోవాలి. కాబట్టి సమిష్టి మిథ్య ఉన్నటువంటి ఇటువంటి సంకుచితమైనటువంటి భావాలన్నింటినీ కూడా తీసేసి మనిషికి మానవుడి కేంద్రంగా
మానవుడి శ్రేయస్సుకి, మానవుడి యొక్క స్వేచ్ఛకు భంగం కలగని విధంగా ఏదైతే ఉంటుందో అది మాత్రమే సమాజానికి పనికొస్తుంది అనేది మానవవాద సిద్ధాంతం. అందువల్ల సమాజం యొక్క అభివృద్ధి తెలుసుకోవాలంటే ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క అభివృద్ధి కులమానం కావాలి. స్వేచ్ఛ అనుభవించేది, సుఖ దుఃఖాలు అనుభవించేది మనిషే కానీ సమాజం కానీ వర్గం కానీ కాదు. మానవుడు ఇప్పటి వరకు చేస్తూ వచ్చినటువంటి పోరాటాలన్నీ కూడా వర్గ పోరాటాలు కావు, అవి స్వేచ్ఛా పోరాటాలే. ఆ విధంగా మానవుడు మనకు అన్ని రంగాల్లో కూడా స్వేచ్ఛను బలి కాకుండా, అంటే ఈ దోపిడీకి గురి కాకుండా, మరి నియంతృత్వానికి బలి కాకుండా ఉండాలి అంటే ఈ మానవవాదాన్ని ఆశ్రయించాలి. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆధారంగా ఏర్పడినటువంటి రూపొందించినటువంటి తత్వమే రాడికల్ హ్యూమనిజం. అది మనందరికీ ఈనాడు మిగతా సిద్ధాంతాలన్నిటికంటే సమగ్రమైనటువంటిది, మానవుడిని కేంద్రంగా ఉన్నటువంటిది. మరి మానవ సమాజంలో అన్నిటినీ అంటే అన్ని రంగాల్లో ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. మీరు రాజకీయాలను తీసుకోండి, ఆర్థిక విషయాలను తీసుకోండి, వీటన్నిటిలో కూడా హ్యూమనిజం ఏం ప్రతిపాదిస్తుందంటే, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ రంగంలో పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కూడా నియంత్రిత పోకడలతో ఉన్నాయి. పేరుకే ప్రజాస్వామ్యం కానీ ఇది పార్టీ స్వామ్యము అంటారు వెంకటాద్రి గారు. ఆ పార్టీ స్వామ్యమే కాదు, ఈ పార్టీలో కూడా ఎవరికీ విలువ లేదు. ఆ పార్టీ నాయకుడు ఏది చెప్తే అదే పాటిస్తారు. కాబట్టి ఇది పార్టీ నాయక స్వామ్యము, ప్రజాస్వామ్యం కాదు, ఇది పార్టీ నాయక స్వామ్యము. ఎందుకంటే మనిషి ఇంతకుముందు మతానికి బానిసగా ఉంటే ఈనాడు ఆ మతాల స్థానాన్ని పార్టీలు ఆక్రమించాయి. అందువల్ల మనిషి మతానికి, పార్టీకి బానిసైపోయాడు. మనుషులు చీరుస్తున్నారు, మతాల పరంగా ఆనాడు చీరుస్తే ఈనాడు పార్టీల పరంగా చీరుస్తున్నారు, కమ్యూనిస్టు వర్గాల పరంగా చీరుస్తున్నారు. అంటే మనుషుల్ని విభజిస్తూ పోయేటువంటి అన్ని సిద్ధాంతాలు తప్పే. మనిషిని ఏ విధమైనటువంటి ఈ జాతులు, కులాలు, మతాలు ఇటువంటి సంకుచితమైనటువంటి భావనలతో విడదీయడానికి వీలు లేదు. మానవుడి యొక్క శ్రేయస్సుకు భంగం కలగరాదు. అందువల్ల మానవవాదంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించడం జరిగింది. అంటే పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజా సంఘాలుగా ఉండి ఆ ప్రజలే సంఘాలుగా ఏర్పడి వాళ్లే వాళ్ళ ప్రతినిధులని నిలబెట్టుకుని వాళ్ళ అధికారాలు వాళ్ళ దగ్గరనే ఉండేటట్టుగా, అంటే అధికార వికేంద్రీకరణ జరిగి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ గ్రామంలో కానీ వాళ్ళ ఉన్నటువంటి చోట ఎక్కడైతే అక్కడ స్థానికంగా వాళ్ళ సమస్యల్ని వాళ్లే పరిష్కరించుకునేటట్టుగా చేయడమే వాటి యొక్క ప్రధాన ఉద్దేశము. అదేవిధంగా ఈనాడు ఆర్థిక విధానంలో అది పెట్టుబడిదారీ ఆర్థిక విధానము, మరొక వైపు ఈ కమ్యూనిస్టు ఆర్థిక విధానం, ఈ రెండిట్లో కూడా దోపిడీ జరుగుతూనే ఉంది. ఇక్కడేమో వ్యక్తిగతమైనటువంటి పెట్టుబడిదారులు దోపిడీ చేస్తే అక్కడేమో ప్రభుత్వం ఆ పని చేస్తుంది. కాబట్టి శ్రామికుడు, కార్మికుడు ఎవరైతే ఉన్నారో అతనికి మాత్రము దాని మీద అధికారం ఉండడం లేదు. కాబట్టి ఉత్పత్తి సాధనాల మీద అధికారము శ్రామికులకే ఉండాలి. అంటే సహకార ఆర్థిక వ్యవస్థను మనము ఆదరించాలి. అటువంటిది మాత్రమే ఈ సమస్యను పరిష్కరిస్తుంది అనేది మానవవాదంలో మరొక అంశము. చివరికి వచ్చేటప్పటికి మరి వెంకటాద్రి మాస్టర్ గారు ఈ మతాల గురించి చాలాసార్లు చాలా మంది ఏమంటారంటే, ఎంతసేపు మీరు హిందూ మతాన్ని గురించే మీరు విమర్శిస్తారు, మరి ఇస్లాంని కానీ మరి క్రైస్తవాన్ని కానీ విమర్శించరు అంటే అది చాలా తప్పు. వెంకటాద్రి మాస్టర్ గారు అన్నింటినీ విమర్శించారు. అందులో ప్రధానంగా మత జాడ్యాల మత్తునకలు అనేటటువంటి సంపుటంలో మొత్తం హిందూ మతాన్ని, క్రైస్తవాన్ని, ఇస్లాం కూడా విమర్శిస్తూ చాలా సుదీర్ఘంగా రాశారు. నేను ఊరికి 2-3 విషయాలు మాత్రమే మీకు మనవి చేస్తాను. ఉదాహరణకు బైబిల్ తీసుకుంటే, బైబిల్లో మొట్టమొదటి వాక్యమే ఇంగ్లీష్లో అయితే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. తెలుగులో ఆదియందు దేవుడు భూమ్యాకాశాలను సృజించను. సరే, అక్కడ హెవెన్ ఎగిరిపోయి ఇక్కడ ఆకాశం వచ్చింది, ముందు ఇది వెనక్కి వచ్చింది, ఈ రకంగా. దాని తర్వాత భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండేను అంటారు. అసలు నిరాకారంగా శూన్యంగా ఉండడం ఏంటి? తర్వాత
ఆది యందు చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. అసలు దేవుడు ఇంకా జలాన్ని సృష్టించనే లేదు, చీకటిని సృష్టించనే లేదు. అప్పుడే ముందే ఈ మాట అంటున్నారు. అంటే చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుడి ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచుండెను. అదేవిధంగా ఉదయమును అస్తమయమును ఉదయమును కలుగుగా దినమయ అని ఉంటాడు. అప్పటికి ఇంకా సూర్యచంద్రుల సృష్టి జరగనే లేదు. అదేవిధంగా వృక్షాలను కూడా అసలు గాలి లేకుండా, వెలుతురు లేకుండా, నీళ్లు లేకుండా వృక్షాలు ఎట్లా బతుకుతాయండి? మరి ఆయన వృక్షాలని, ఫలాలు ఇచ్చే వృక్షాలను సృజించడం అని మూడవ రోజు సృజించడం చెప్పి రాశారు. సో ఈ రకంగా అన్ని అసంబద్ధాలు. మీరు వేదాలను తీసుకున్నా, బైబిల్ని తీసుకున్నా, ఇస్లాంని తీసుకున్నా, పరమతస్తుల్ని హింసించడమే ప్రధానంగా కనిపిస్తుంది. అక్కడేమో దస్యులు, ఇక్కడేమో వీళ్ళు అన్యజనులు, ముస్లింలు అయితే కాఫీర్లు. అంటే దైవభావాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళని కాఫీర్లు అంటారు ఇస్లాంలో. వాళ్ళు అసలు జీవించడానికి అర్హత లేదు, వాళ్ళు అటువంటి వాళ్ళని చంపాలంటున్నారు. మేము 1999లో హ్యూమనిస్ట్ ఇంటర్నేషనల్ మహాసభలు బొంబాయిలో జరిగినప్పుడు యూనుస్ షేక్ అనేటటువంటి ఆయన వచ్చారు. ఆయన పాకిస్తాన్ గవర్నమెంట్ ఆయనకు మరణశిక్ష విధించింది. ఆయన చేసిన నేరం ఏంటంటే మహమ్మద్ కంటే ముందు ఆయన తల్లిదండ్రులు ఇస్లాం మతస్థులు కాదు అన్నాడు. అది నిజమే కదా. ఆ మాటకే ఆయన మరణశిక్ష విధించారు. అయితే IHU వాళ్ళు, ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్ వాళ్ళు కలగజేసుకుని ఆయన శిక్షను దేశ బహిష్కారంగా మార్పించారు. తర్వాత ఆయన వేరే దేశంలో ఉన్నాడు. ఇప్పటికీ ఇదే జరుగుతుంది. అంటే భేదాభిప్రాయాల్ని, భిన్నాభిప్రాయాల్ని సహించినటువంటివే మతాలు. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఫాసిస్టు ధోరణిలో కొనసాగుతున్నటువంటి హిందూ మత శక్తులు. ఈ హిందూ మత శక్తులు భయంకరమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తున్నారు. ఈ దేశాన్ని వెనక్కి నడిపిస్తున్నారు. సూడో సైన్స్ అంటే ఈ శాస్త్రం పేరుతో మూఢ విశ్వాసాన్ని ప్రచారం చేస్తున్నారు. మూఢ విశ్వాసాలకు శాస్త్రం ముసుగు వేసి ప్రచారం చేస్తున్నారు. మీరు మొన్న జరిగినటువంటి ఈ సైన్స్ కాంగ్రెస్ లో ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా మన పూర్వీకులు, మనవాళ్లే ఇది గణేశుడి తల తీసి మరి ఏనుగు తల పెట్టడం అంటే ఆ రోజుల్లోనే మనకు తలలు మార్చే శస్త్రచికిత్స తెలుసు అనేటటువంటి భావాలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ అబద్ధాలే. మొత్తం అబద్ధాలని నిజాల కింద ప్రచారం చేస్తున్నారు. ఈ సూడో సైన్స్ ప్రచారం చాలా ఉధృతంగా సాగుతున్నది. దీన్ని ఎదుర్కోవాలంటే మనకు హేతువాద, మానవవాద భావాలతో కూడినటువంటి ఈ వెంకటాద్రి మాస్టర్ గారి సాహిత్యం లాంటి సాహిత్యం ఇంకా రావాలి. ఈ సాహిత్యం సరిపోదు. మనకు ఉన్న సాహిత్యం జనంలోకి వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఏది చూసినా కానీ అంత మతానికి వత్తాసు పలికేవే తప్ప మరి హేతువాద భావాలకు కానీ, శాస్త్రీయ భావాలకు కానీ అవకాశాలు లేవు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం పనిచేస్తున్నాము. మనం ఆచరణలో ఏం చేస్తున్నాము అంటే మనం ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏం చేయాలి అనేటటువంటి ఒక హ్యూమనిస్ట్ ప్రణాళికగా మనం పేర్కొంటాము. వెంకటాద్రి మాస్టర్ గారు రాసినటువంటి గ్రంథము మనం ఏం చేయాలి. అందులో మనము ఎంతసేపు ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి ఈ సమ్మెలను, ఆందోళన కార్యక్రమాలను, ఇతర రాస్తా రోకోలు, రైలు రోకోలు, ఈ వాహన దహనాలు, ఇటువంటి వాటితో మనం ఉద్యమాన్ని పోల్చుకోకూడదు. అవన్నీ కూడా, ఆ ఉద్యమాలన్నీ కూడా తాటాకు మంటలు లాంటివి. అవి కేవలము తాత్కాలికమైనటువంటి ప్రయోజనం ఆశించి మాత్రమే అవి కొనసాగుతుంటాయి. మన ఉద్యమము చిరంతరమైనటువంటిది. ఇది శాశ్వత పరిష్కారాల కోసం కొనసాగుతుంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని మీరు వాటితో పోల్చి నిరాశపడడానికి అవకాశం లేదు. మీరు ఎంతసేపు మీరు ఈ ఆందోళన కార్యక్రమాలు కాదు, హింస, మనం శాంతియుతంగా మన యొక్క భావాల్ని సమాజంలోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా మరి మన కార్యక్రమాలన్నీ కూడా మన ఎవరితో ఘర్షణ పడని రీతిలో మన యొక్క భావాల్ని మనం ప్రచారం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు సరైనటువంటి ఈ హేతువాద మానవవాద భావాలతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల నేను ఏదైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగండి, నేను తర్వాత చెప్తాను. ఇంతటితో నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
ధన్యవాదాలు. Hi, this is Srinivasachari. You are watching my YouTube channel, The Humanist Way.